ఏలూరు శాంతినగర్లోని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ప్రజా సంఘాలు కూటమి నాయకులు కార్యాలయ సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ సమసమాజ స్థాపనకై దేశ ప్రజల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని వివరించారు. బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పలు సంస్కరణలకు బీజం వేసిన దార్శనికుడని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ముందుకు సాగుతున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి జయంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు, ఎరికిపాటి విజయ్ కుమార్, నూతలపాటి నవీన్ రాజు, పల్లి విజయ్ కుమార్, దయాల ప్రదీప్, పిడిగే రాకేష్, పిట్ట రాహుల్, లంకపల్లి బాలు, సిహెచ్ నాని తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా మహోన్నత వ్యక్తి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మిత్రులారా, ఇవాళ మనం చెప్పుకోవాలంటే భారతదేశంలో ఆనాటి కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పడినటువంటి అసమానతలు, ఆయనకు ఎదురైనటువంటి అసమానతలను ఏ ఒక్కళ్ళు ప్రస్తుత ప్రపంచంలో చవిచూడాలి. ఆయన ఎందుకంటే చదువుకోవాలని కుతూహలం ఉంది, చదవలేని పరిస్థితులు, కనీసం తరగతి గదిలో కూడా ప్రవేశం లేని పరిస్థితుల్లో నుంచి ఆయన ఆ రోజున ఆలోచించిన పద్ధతి ఏంటంటే చిన్న వయసులోనే ఈ భారతదేశాన్ని సంస్కరించాలంటే చదువే ఆయుధం, ఆ చదువును ఆయుధంగా చేసుకుంటేనే ఈ యొక్క విశాల భారతదేశాన్ని సంస్కరించి గొప్ప దేశంగా తీర్చిదిద్దాలన్న ఏకైక ఉద్దేశంతో మరి ఆనాడు ఆయనకి ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఎక్కడక్కడ మొక్కువోని ధైర్యంలో ప్రతి అవమానాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుని ఇవాళ ప్రపంచ మేధావిగా ఆయన ఎదిగాడంటే అందరం కూడా గర్వించాల్సినటువంటి అంశం. ఆ రోజున మరి తరగతి గదిలో ఆయన ఒక స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చి లెక్క అడిగినప్పుడు ఆ రోజున ఎవరైతే ఈయన్ని బహిష్కరించారో తరగతి గది నుంచి, ఆ తరగతి గదిలో ఉన్న ఏ ఒక్క విద్యార్థి చెప్పకపోతే ఈయనకి చదువు మీద ఉన్నటువంటి ఆకాంక్షతో గేటు బయట నుంచి సార్ నేను చెప్తానని ఇన్స్పెక్టర్ చెప్పినప్పుడు లోపలికి రమ్మని లోపలికి తీసుకుని మరి ఆయన వెంటనే 2 నిమిషాల్లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన ఘనత ఆయన. దాన్ని బేట్ చేసుకుని ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన ఆ రోజున బరోడా మహారాజు గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన సహాయ సహకారాలతో మరి ఉన్నతమైన ప్రపంచంలోనే ఉన్నతమైన చదువు చదివి మరి అనేక పదవులు ఆశించిన వ్యక్తి, పొందిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఇంత చదువు ఎవరూ లేరు. భారతదేశానికి ఎంపీ గారని సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి ఆ మహోన్నత వ్యక్తిని మరి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ జరుపుకున్నందుకు కూడా మేమందరం కూడా సంతోషిస్తూ వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం.